ప్రైజ్ ద లార్డ్. స్తుతియాగము సమర్పించువాడు దేవుని మహిమపరుచుచున్నాడు. 50వ కీర్తన 23వ వచనం. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా, నమ్మదగినది నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినది. నమ్మదగినది నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినది. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది. పరిశుద్ధాత్మునిచే నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది. పరిశుద్ధాత్మునిచే స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా, శ్రేష్టమైనది నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనది. శ్రేష్టమైనది నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివి. స్తుతిగానమే పాడనా, నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాకై నీ ఉంటివి, నీ నా గురి నీ వైసివి. అవును, ఇంకా నాకు జీవితంలో మిగిలింది ఒకే ఒక శేష జీవితం ఒకటి. చెప్పాను కదా, లెక్కలు పెట్టుకుంటున్న రోజులు.
ఆ ఫ్రాన్సిస్ గారిదే ఉంది, ఓ పాట పాడతాడు, ఒక వాగ్దానం చెప్తాడు అని అంటారు. కానీ నేను ఇక్కడ నుండి చనిపోయే ఆఖరి క్షణం వరకు పుట్టుట గిట్టుట కొరికే కాబట్టి ఏ క్షణము ఎవరైనా చెప్పగలరా? ఇంకో గంట, రేపు సాయంత్రమా, ఎల్లుండి ఉదయమా చెప్పలేరు. కాబట్టి నేను ఈ విధంగానే ప్రార్థనలో గడపాలనేది నాకు ఆశ. ఇవాళ పొద్దున్నుండి ఎవరికి నాకు ఫోన్ చేయాల, నిన్న పొద్దున్నుండి నాకు ఎవరికి ఫోన్ చేయాల. అంటే మనుషుల్ని నమ్ముకుంటా కంటే యెహోవాను నమ్ముకుంటా మేలు. దయచేసి మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇక నా గోల్ ఏంటంటే యేసు నాకు చాలు, యేసు నాకు చాలు, నాతో యేసు ఉండాలి, యేసుతో నేను ఉండాలి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ఈరోజు అక్టోబర్ 12వ తారీఖు ఆదివారం సాయంకాలం 6:20 ఇప్పుడు నేను సెంటర్కి బయలుదేరుతున్నానండి. చీకటిగా ఉంటుంది. 6:30, 7 తర్వాత కానీ టిఫిన్లు కానీ భోజనాలు కానీ దొరుకుద్ది. ఆ చీకట్లో తడుముకుంటూ వెళ్తే ఇక నాకు చుక్కలు కనిపిస్తుంటాయి. అందుకే తొందరగా ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతే స్వార్థం, మోసం, మాయ, కృత్రిమాలు ఈ భూమి మీద ఉన్నాయి. దేవుని సన్నిధికి వెళ్ళిపోతే ఆదియు ప్రభువే అంతము ప్రభువై ఉన్నాడు, దుఃఖము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, మరణము లేదు, ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే, నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది, దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది, వారాయనకు ప్రజలయ్యుందురు. ఆయన ధ్యాసలో ఉన్న వాళ్ళకి పొద్దున్నే లేవగానే మొట్టమొదట ఆయనతో మాట్లాడి ఆయనతో ప్రార్థిస్తూ స్తుతులు చదివే వాళ్ళకి వారాయనకు ప్రజలయ్యుందురు, ఆనందమానందమానందమే, నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. ఆమెన్, హల్లెలూయా. ఇదేదో టైంపాస్కి కాదు, కానీ ఈ మధ్య ఒక ఆయన మెటా, META, మెటాలో పంపాడు. నాకు అసలు ఇంగ్లీష్ పూర్తిగా రాదు. 1987లో వచ్చిన నాయగన్, కమల్ హాసన్ నటించిన నాయగన్లో పాత్ర మిమ్మల్ని చూస్తుంటే ఏదో అని అన్నాడు. అదేంటో నాకు అర్థం అవట్లేదు. యెహోవా దాంతో నాకు ఇప్పుడు అర్జెంట్ పని ఏం లేదు. నాకు యేసు చాలు, యేసు చాలు, యేసు చాలు. నా కోసం ఎంతమంది ప్రార్థన చేస్తే వాళ్ళందరినీ దేవుడు దీవిస్తాడు. ఈ వీడియో చూసిన వాళ్ళని, అదేవిధంగా ఫేస్బుక్లోను, మై స్టేటస్లోను నా వీడియోలు చూసిన వాళ్ళని దేవుడు నిశ్చయంగా దీవించునుగాక. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. మీకు ఇదంతా ఏదో టైంపాస్ అనిపిస్తుంది, కానీ కొన్నాళ్ల తర్వాత, అంటే నేను ఈ భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత నా మాట, నా పాట, నా సాక్ష్యం విలువ మీకు తెలుస్తుంది. అందుకని బీరుపోకుండా మీరు జాగ్రత్తగా ఇవి చూస్తూ ఉండండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, వించిపేట, విజయవాడ.